ఆవిడ బ్యాడ్ బాయ్ సాయి నిజంగా అద్భుతమైన సాక్ష్యం చెప్పారండి. సాక్ష్యం కాదు కానీ యేసుప్రభే దేవుడు, యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు శాంతి సమాధానం ఇస్తాడని అంటే ఒక్కని ఇచ్చి తన ఊపి ఎంత ఉందో అంత గట్టిగా మరి చెప్పడం, సాక్ష్యం చెప్పడం అద్భుతం. సాక్ష్యం అంటే ఆధ్యాత్మిక బలపడాలని రక్షించబడతారు, అమరస్సు రక్షించబడతారు. జీవితం ఇంకైనా దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అమరస్సు రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు సాయి గారు, బర్నబాస్ గారు. థ్యాంక్ యూ. ఈ లోకంలో ఉండే ఆ రంగుల ప్రపంచము ఏ విధంగా నన్ను కళ్ళున్న ఒక గుడ్డివాడిగా మార్చిందో ఈరోజు ఈ మధ్యలో పంచుకుంటాను. నేను మొదటిగా బంగారు సాయి కుమార్గా పిలువబడుతున్న నా జీవితము, నా బాల్య దినాల్లో ఒకానొక సమయంలో నా జీవితము, నా యొక్క మార్గమున కళ్ళ ముందే కనపడుతున్న ఈ యొక్క లోకం ఆకర్షణీయంగా కనపడుతున్న ఆ చెడు మార్గాన్ని ఏ విధంగా ఎంచుకున్నానో మీకు చెప్తాను. ఏంటయ్యా చెడు మార్గం అంటే లోకపరమైన ప్రేమ, సినిమాలో ప్రేమ అన్నమాట. ఏం ప్రేమ తమ్ముడు? ప్రేమ ఆ పదం గొప్పదే, కానీ ఏ ప్రేమను చూస్ చేసుకుంటున్నాం అనేదే ముఖ్యము. సినిమాలు ప్రభావితం చేసే కాబట్టి నా జీవితానికి, అందులో సినిమా కథలు ప్రభావితం చేసే కాబట్టి ఆ సమయంలోనే ఏమండి టీనేజ్ అన్నమాట. అప్పుడే నాకు ప్రేమ కావాల్సి వచ్చింది. మొదటిగా నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమించారు నన్ను. తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే పిల్లల కొరకు ఏది చేయడానికైనా వారు సిద్ధమైపోతారు. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని వారు ఎంతగానో కష్టపడి వారి ఇష్టాలను చంపుకొని పిల్లల ఇష్టాలే మా ఇష్టాలుగా ఉండే తల్లిదండ్రులు అనేకులు ఉన్నారు. మా తల్లిదండ్రులకి మూడవ సంతానముగా జన్మించిన నేను నా జీవితంలో ఆ బాల్య దినాల్లో తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గ్రహించక ఈ లోకపరమైన ప్రేమ కావాల్సి వచ్చింది. ఆ ప్రేమ విఫలమైపోయిన అనంతరము నా యవ్వన ప్రాయంలో ఒకరోజు ఆ ప్రేమ విఫలమైపోయింది కాబట్టి ప్రశాంతత కావాలి అని నా శరీరము కోరుకుంటుంది, నా మనసు, నా తలంపులు కోరుకుంటున్నాయి. ప్రేమ విఫలమైపోతే ఆ హీరో ఏ విధంగా అయితే సినిమాల్లో చూపించే విధంగా జుట్టు పెంచడము, గెడ్డాలు పెంచడము ఉంటుందో అదేవిధంగా నేను కూడా ఒక పేరు పెట్టుకొని బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతూ ప్రేమ విఫలమైపోయింది అనే కారణం చేత ఏమండి నా అలంకరణ నేను మార్చి వేసుకుంటా ఉన్నాను. హీరో గారు పెట్టుకునేది విగ్గని తెలిసినా అది చూసి నేను కూడా అదే విధంగా ప్రవర్తించాలి అనేక తలంపులతో మీకు కనపడుతున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో అది ఆ రకంగా బ్యాడ్ బాయ్ సాయిగా జీవిస్తున్న సన్నివేశాలు. ప్రేమ విఫలమైపోతే శరీరాన్ని గాయపరుచుకోవాలని ఈ సినిమాలు చూసి బాగా నేర్చుకున్నాను కాబట్టి బ్లేడ్ పట్టుకున్న నేను చేతులు గాయం చేసుకుంటా ఉన్నాను. సూదులు పట్టుకొని శరీరాల్ని గాయపరుచుకుంటూ శరీరం అంతట్లో టాటూస్ వేసుకుంటూ పచ్చబట్టులతో నా శరీరాన్ని పాడు చేసుకోవడం మొదలు పెడుతున్నాను. ఒక పక్క నేను చెడిపోతూ మరోపక్క అనేక మంది యవ్వనస్తుల జీవితాలు చెడిచేవాడిగా మారుతూ ఉంటున్న సమయం. ఆ యవ్వనస్తుల్లో ఆడపిల్లవారు కూడా ఉన్నారండి. ఆ రకంగా యవ్వన ప్రాయంలో పాడైపోతున్న పరిస్థితి నాది. ఎందుకు ఈ మత్తు పదార్థాలతో సావాసం జరిగిందంటే ప్రేమ విఫలమైపోయింది కాబట్టి ఆ బాధ పోయి మనశ్శాంతి దొరుకుతుందేమో అనుకుంటూ ఆ మత్తు పదార్థాలతో, గంజాయి అనే మత్తు పదార్థాలతో, మత్తుకు సంబంధించిన ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయో డ్రగ్స్, మద్యము, ఇంకా ఏమంటే చుట్ట, బీడి, సిగరెట్, పాన్ పరాగ్ ఏదైతే మనిషి యొక్క అవయవాల్ని పాడు చేసే ఉంటాయో వాటితో సావాసం చేస్తూ నా శరీరాన్ని ఎంతగానో బలహీనపరుచుకుంటున్న వాడిగా జీవిస్తున్నాను. బంగారు సాయి కుమార్గా పిలుస్తున్న నా తల్లిగారు ఈ విధంగా ఒకరోజు బాధపడుతూ తన కొడుకు కళ్ళ ముందే పాడైపోతుంటే చూసి వారవలేక, నాన్న సాయి, నీ జీవితం మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావని మేము ఆలోచిస్తే మన వంశంలో ఏ ఒక్కరు కూడా ఇటువంటి ప్రవర్తన కలిగి జీవించలేదు, అంత దారుణంగా అయిపోతున్నావు ఏంటి నాన్న,
నీ కోసం మేము ఎంత రక్తము చెమటలా కార్చామో నీకు తెలియదా? అనేక మార్లు వాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని వేలల్లో నీకు ఫీజులు కట్టామే, మరిచావా? అయ్యో నాన్న సాయి అని ఎంతో కృంగిపోతున్న నా తల్లి బంగారు లక్ష్మి గారి యొక్క కన్నీటిని నేను గ్రహించలేని వ్యక్తిగా జీవిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో కనపడే ఈ తాత్కాలికమైన ఆనందాలే నాకు ఎక్కువగా, నాకు భరోసా ఇచ్చేవి అవే అనుకుంటూ వాటితో సావాసం చేస్తూ శరీరాన్ని బ్లేడ్లతో గాయపరుచుకునే వ్యక్తిగా, దొంగతనము చేసుకుంటూ డబ్బు కోసం తప్పుదారులు వెతుక్కుంటూ ఈజీ మనీకి అలవాటు పడిపోయి జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకుంటున్న వ్యక్తిగా, దూర ప్రాంతం నుంచి ఏజెన్సీ నుంచి గంజాయి తరలించి యవ్వనస్తుల జీవితాలు పాడు చేసే వ్యక్తిగా జీవిస్తున్న ఆ తరుణంలో పోలీసు వారు కూడా నేను చేస్తున్న ఆ తప్పిదములకు శిక్షిస్తూ కొడుతూ ఉండేవారు. ఒకసారి అయితే కళ్ళల్లో మిర్చి రసం కూడా పినిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము మాత్రము మా జీవితాలు మార్చుకోకుండా ఇష్టానుసారమైన ప్రవర్తనలతో ఉంటున్నాం. ఈ ప్రవర్తన మీరు గమనిస్తే నెమ్మది సమాధానము లేని ఒక వ్యక్తి కనబడతాడు మనకు బైబిల్లో. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ఉండే ఆ స్థలాలు ఎక్కడో తెలుసా? సమాజానికి దూరంగా సమాధుల్లో సంచరించే వ్యక్తి తను. ఆ వ్యక్తి మనుషులకు దూరంగా చీకట్లో గడిపే వ్యక్తి. ఆ వ్యక్తిని కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసిన తుత్తినీలుగా తెంపేసుకునే వ్యక్తి తను. నా భాషలో సంకెళ్ళు అంటే పోలీస్ స్టేషన్ అన్నమాట. ఎన్ని మార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సాధుపరచలేని బ్రతుక్కున్నది. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, ఆ రకంగా అహంకారంతో గర్వంతో ఉంటున్న నా జీవితంలో ఈ శరీరము 24 గంటలు మత్తును కోరుకుంటుంది. కాబట్టి ఆ మత్తుకు బానిసైపోయిన నా శరీరము క్షీణించిపోవడం మొదలు పెడతా ఉంది. అయితే యవ్వన ప్రాయంలో నన్ను ఇంకా బలంగా ప్రభావితం చేసింది ఏంటంటే, డాంబికంగా జీవించాలి, గొప్పలకు పోవాలి అని ఈ టిక్టాక్లు, ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఏమైతే ఉన్నాయో వాటిలో బెజవాడ బ్యాడ్ బాయ్స్ ఆయన క్రియేట్ చేసి ఇంకా వీడియోలు పెడుతున్నాను. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఆకర్షణీయంగా కనపడాలంటే కన్నాలు ప్యాంట్లు వేసుకోవాలి. ఎటువంటి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, ఒళ్ళంతా పచ్చిబొట్లు, శరీరం అంతా ఇతరులకు చూపించి ఇక్కడ పూసలు కొట్టించుకొని, ఇక్కడ దుద్దులు కొట్టించుకొని, ఇక్కడ ఎలా పడితే అలా ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తేనే లైకుల కోసం, కామెంట్ల కోసం ఆకులాడుతున్న జీవితం. మొత్తానికి బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేయడం మొదలు పెడుతున్నారు మా యవనస్తులందరూ. ఆ సమయంలో అహంకారం అనేది ఎక్కువ అవుతూ ఆ సమయంలో గర్వం అనేది ఎక్కువ అవుతుంది. తల్లి తండ్రి యొక్క కన్నిటిని జ్ఞాపకం చేసుకోక వాళ్ళు ఏమైనా అడిగితే ఎవరు కన్నమన్నారే నిన్ను అనుకుంటూ తల్లిని దూషించేవాడుగా బ్రతుకుతున్నాను. మా నాన్నగారిని కొట్టేవాడిగా మూర్ఖపోయిన స్వభావంతో జీవిస్తున్నాను. ఆ విధంగా తల్లిదండ్రులకి కన్నీటే నేను ఆ కన్నీళ్ళు మిగిల్చిన సమయంలో వాస్తవానికి ప్రశాంతత లేదు. మత్తు పదార్థాలతో సావాసం చేసిన మొదటగా బాగానే ఉంది, కానీ కొన్ని సంవత్సరాలు దాటేసరికి అవయవాలన్నీ పాడైపోతున్నాయి అనే గ్రహింపు కూడా రాని పరిస్థితిలో ఉంటుండగా ఒకరోజు నోట్లోంచి రక్తం కక్కుతున్నాను. ఒక దినమున మలబద్ధకం ఎక్కువైపోయి మోషన్ అనేది ఆగిపోయింది. ఒక దినమున ఈ యొక్క పేగులు ఇన్ఫెక్షన్ అవుతూ ఉన్నాయి. ఏదైతే తింటామో అరుగుదల సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో ఉంటున్న సమయం అది. హాస్పిటల్కి వెళ్తే నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు తీస్తూ హాస్పిటల్లో డాక్టర్లు గారు హెచ్చరిస్తున్నారు. ఏమన్నా తెలుసా డాక్టర్లు గారు హెచ్చరించేది? బాబు, నీ అవయవాలు ఇప్పటికీ చాలా డ్యామేజ్ చేసుకున్నావు నువ్వు. ఇక కానీ ఆ మత్తు పదార్థాలకి వీపు చూపించకపోతే నీకు మాత్రము ఈ భూమి మీద ఎక్కువ నూకలు అనేవి ఉండవు, జాగ్రత్త నాన్న అనుకుంటూ ఇన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ సమయంలో ట్యాబ్లెట్లు మింగుతున్న నేను, మా తల్లిదండ్రులు నువ్వు ఇక్కడుంటే ఇంకా ఇలాగే చెడిపోతావు, కానీ నీవు ఎక్కడైతే పుట్టావో ఆ ప్రదేశానికి పరిగెట్టరా, వెళ్ళరా, అక్కడికి వెళ్ళి కొద్ది దినములు గడుపు అనుకుంటూ చెప్పారు. నేను పుట్టిన ఊరు వైజాగ్ దగ్గర కసింకోట అనే ఊరు అన్నమాట. ఆ కసింకోట అనే ఊరిలో యేసు ప్రభు వారిని ఎరిగిన ఒక అమ్మమ్మ గారు ఉన్నారు నాకు.
మా కుటుంబము యేసు ప్రభువారు క్రైస్తవ్యముకు సంబంధించిన కుటుంబం కాదు. మా భక్తి, మా విధానము, మా వృత్తి చాలా వేరే ఉన్నది. అయితే యేసు ప్రభువారిని అంగీకరించిన మా అమ్మమ్మ గారు ఆమె నోట్లోంచి పద్దాకలా నాకు వినపడుతున్న మాటలు ఏంటంటే, ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మా యొక్క మనవుణ్ణి బాగు చేయ ప్రభువా అని నా గురించి అడుగుతుంటే నాకు కోపం వస్తూ ఉండేది. ఎందుకంటే క్రైస్తవ్యం గురించి నేను వినిన మాటలు ఈ యొక్క లోకం మాట్లాడుకుంటుంది కదా, ఏమని క్రైస్తవ్యం అంటే తెల్లోళ్ళ దేవుడు, క్రైస్తవ్యం అంటే పరాయి దేశస్థుడు దేవుడు, క్రైస్తవ్యం అంటే వేరే దేశము, క్రైస్తవ్యం అంటే ఇక్కడ సంబంధించింది కాదు అని ఏ విధంగా అయితే ఏమంటే క్రైస్తవ్యాన్ని చులకనగా చేసి మాట్లాడతారో ఆ గుంపుల్లో నేను కూడా ఒకడై ఉన్నాను. అయితే అమ్మమ్మ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెను హేళన చేస్తూ ఎక్కిరిస్తూ గేలి చేస్తూ మాట్లాడుతూ హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరిస్తున్న సందర్భం. ఆ సమయంలో ఆ స్థితిలో ఆ ప్రాంతంలో ఉంటుండగా ఒక స్నేహితుడు నాతో పాటు తిరిగి పాడైపోయిన ఒక స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు. నాతో పాటు తాగి తన్నలాడిన ఆ వ్యక్తి ఒకరోజు ఎలా కనపడ్డాడంటే, ఏ విధంగా నాకు దర్శనమిచ్చాడంటే, ఆ వ్యక్తి మార్పు చెంది ఏమండి సూర్యనారాయణగా పిలువబడుతున్న ఆ వ్యక్తి మార్పు చెంది ఏమండి యేసు ప్రభువారిని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుకొని ఆ యొక్క చీకటి బంధకాల్లో ఆ వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క చీకటి బంధకం నుంచి ఎంతో గొప్పగా విడుదల దయచేశారు యేసు ప్రభువారు. ఒక మార్పు చెందిన వ్యక్తి నా దగ్గరికి వస్తూ ఇలా మాట్లాడుతున్నాడు, సాయి 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 మామ అనడం బాగా అలవాటు కాబట్టి ఫ్రెండ్షిప్లో, మామ సాయి జీవితం అంటే ఏదో అనుకున్నాము కానీ ఆనందం అంటే మనిషికి డబ్బులో కాదురా, ఆనందం అంటే మత్తులో కాదు, ఆనందం అంటే అందంగా ఉండడం కాదు, ఆనందం అంటే ఇదిగో ఏదో గొప్పలకి మన వెనకమాల 10 మంది కుర్రోళ్ళు ఉండడం కాదు, ఆనందం అంటే మత్తు పదార్థాల్లో కాదురా, వాటితో సావాసం చేసే కానీ అవన్నీ శనికిపాటి ఆనందాలే. నేను పొందుకున్నాను, నేను రుచి చూశాను. ఇదిగో దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది, అది నీకు కావాలంటే నాతో పాటు దేవుని మందిరానికి వస్తావా అనుకుంటూ ఆహ్వానం పలుకుతున్నా. ఒక పాడైపోతున్న వ్యక్తి దగ్గరికి ఏమంటే ఒక వ్యసనపరుడి దగ్గరికి ఏమంటే ఒక వ్యక్తి వస్తున్నాడు, బాగుపడ్డ వ్యక్తి వస్తున్నాడు అన్నమాట. ఎవరిని మోసుకుంటూ వస్తున్నాడంటే యేసు నామాన్ని మోసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు? తన జీవితం ఏ విధంగా అయితే రక్షింపబడిందో, తను ఏ విధంగా మార్పు చెందాడో అదే మార్పు ఏమంటే పాడైపోతున్న తన సహోదరుడు కూడా పొందుకోలేక ఆశతో, మరీ ముఖ్యంగా దేవుడు ఏదైతే ఇదిగో అగ్నిలోంచి కొందరినైనా లాగు అనే మాట ఏదైతే ఉంటుందో ఆ మాట ప్రకారంగా ఆ మాటకు లోబడి క్రీస్తును పరిచయం చేస్తున్నాడు ఆ వ్యక్తి. అయితే నేనన్నాను, క్రైస్తవ్యానికి సంబంధించిన జీవితం కాదు కాబట్టి, మా భక్తి విధానం వేరే ఉన్నది కాబట్టి నేను ఆ వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని జనాంగమా, నేను దేవుళ్ళు అనబడే వారిని దూషించడానికి విమర్శించడానికి కాదు, కానీ సాక్ష్యంలో ప్రతి మాట నేను చెప్పాలి, ఒప్పుకోవాలి. క్రీస్తు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే ఏ విధంగా నా ప్రవర్తన ఉందో మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను, పలకరిస్తున్నాను. హల్లెలూయా చెప్దాము ఒకసారి హృదయపూర్వకముగా, హల్లెలూయా స్వరమెత్తి చెప్దాము ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను నా స్నేహితుడితో, ఇదిగో నా యొక్క పొట్ట భాగంలో ఎటువంటి పచ్చబొట్టు ఉందో నీకు తెలుసు కదా, నా మెడ భాగంలో ఎటువంటి పచ్చబొట్టు ఉందో నీకు ఎరుగును కదా, నేను నోరు తెరిస్తే ఏ నామస్మరణము నేను స్మరిస్తానో నీకు తెలుసు కదా, నేను ఏ రకంగా అలంకరించుకుంటానో నీకు తెలుసు కదా. ఒక అఘోరా ఏ విధంగా అయితే ఉంటాడో అటువంటి అలంకరణ నేను నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నేను వేసుకుంటూ శివరాత్రి రోజు నేను ప్రవర్తిస్తాను కదా. ఎలా అనిపిస్తున్నావు? ఏంటి యేసు ప్రభువు వారి గురించి చెప్తున్నావు? నీ దేవుడు నీ గొప్ప అయితే నా దేవుడు నా గొప్ప అనుకుంటూ తనతో నేను మాట్లాడుతూ తిట్టడం జరుగుతుందన్నమాట. తన మాటలు నేను అంగీకరించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా మా బంధుప్రియులు అంటున్నారు అందరూ, అయ్యా నీతో పాటు పాడైపోయిన వ్యక్తి ఉన్నాడు చూసావా సూర్యనారాయణ, వాడి జీవితం నిజంగానే మారింది. మేము మొదటగా నటిస్తున్నాడేమనుకున్నాం కానీ వాడి మాట తీరు మారింది, వాడి చూపు మారింది, వాడి నడవడిక మారింది, వాడి ప్రవర్తన మారింది, ఇతరులు గౌరవించే విధానం అంతా మారిపోయింది. మాకు ఆశ్చర్యంగా ఉంది ఆ బిడ్డ ఆ విధంగా మార్పు చెందడం. అదిగో ఆ విధంగా మార్పు చెందిన ఆ వ్యక్తి జీవితాన్ని ఎంతగానో బాగు చేసిన ఆ క్రీస్తు నిన్ను కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా వానితో పాటు దేవుని మందిరానికి వెళ్ళయ్యా
అనుకుంటూ బంధుప్రియులు అంటున్నారు. మరి వెంటనే వినే స్వభావం కాదు కాబట్టి అంటున్నాను, పోవమ్మ పో, పోరా పో అనుకుంటూ పెద్దవాళ్ళతో అటువంటి సంభాషణ జరుగుతూ, అన్నం పెట్టే మా అమ్మ నాన్నే మాట నేను తృణీకరిస్తాను, వాళ్ళ మాట నేను లెక్క చేయను, మీరెవరు నాకు చెప్పడానికి అనుకుంటూ వారిని ఎంతగానో బాధ పెట్టే వ్యక్తిగా ఉంటున్నాను. ఈ విధంగా ఉంటున్న ఆ సందర్భంలో అవయవాలన్నీ ఎంతగానో పాడైపోతూ ఉన్నాయి కాబట్టి, హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్న సందర్భము కాబట్టి, వారు ఇచ్చిన ట్యాబ్లెట్లు మింగుతున్న ఆ సందర్భంలో ఆ క్రైస్తవుడు వచ్చి మళ్ళీ ఇలా అంటున్నాడు, యేసు ప్రభువు వారు ఆరోగ్యము దయచేసే దేవుడు, ఆయనకు మరో పేరు ఉంది, పరమ వైద్యుడు, ఆయన ఎంతటి రోగానైనా సరే బాగు చేస్తాడు, నువ్వు విశ్వసిస్తే, నీవు నమ్మితే నీవు కార్యము చేస్తావయ్యా, ఒక్కసారి నాతో పాటు రావా అనుకుంటూ ఎంతో ప్రేమతో పిలిచాడు. నేనేమో ఎక్కడైతే మనకు ఆరోగ్యం వస్తే అదే కావాలనుకుంటూ ఒక స్వార్థపు ఆలోచనలతో దేవుని మందిరానికి వెళ్ళాను. ఆ రోజు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా నేను ఇంత జుట్టేసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటే వారు అంటున్నారు ప్రార్థన చేస్తూ, బాబు నీ కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం, నీ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇదిగో నీవు కూడా దేవునితో హృదయపూర్వకంగా తిరిగి ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు నాయన. యవ్వన ప్రాయంలో ఉండవలసిన జీవితము కాదు ఇది. యవ్వన ప్రాయంలో ఈ క్షణికపాటి ఆనందాల కోసం, వ్యసనాల కోసం పాకులాడుతూ నీ యవ్వన బలాన్ని పోగొట్టుకున్నావు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ యవ్వన బలము స్త్రీలకు ఇవ్వొద్దని, నీ జీవితం పాడు చేసుకున్నావు కన్నా అనుకుంటూ మాకు అర్థమయ్యే విధంగా వారు ఎంతో ప్రేమతో చెప్తున్నా వారి గురించి వారి వెనకమాల సన్నగే వ్యక్తులుగా జీవిస్తున్నాను నేను. విజయవాడ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉండేవారు. మా ప్రాంతంలో మేముంటున్న నివాసము దగ్గరే పక్కనే వారి ఇల్లు. వారు ఎంతో ప్రయాసతో కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడపకుండా అనేక మంది ఎవరైతే నశించిపోతున్నారో ఆ ఆత్మ పట్ల భారముతో సువార్త ప్రకటిస్తున్న ఆ యొక్క దైవజనుల్ని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్తుంటే అనేక మార్లు తిట్టిన సందర్భాలు, బూతు మాటలు ఆడిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. దైవజనుడి యొక్క ప్రయాస ఆనాడు నాకు అర్థం కాలేదు. దైవజనుడు కన్నీరు ఆనాడు నాకు అర్థం కాలేదు. దైవజనుడు ఎందుకు ఈ విధంగా వారి కుటుంబంతో కూడా సావాసం చేయకుండా ఇదిగో వీరందరూ నా కుటుంబం, ఈ ప్రాంత ప్రజలందరూ నా కుటుంబం, వీళ్ళందరూ రక్షింపబడాలని నడుము కొట్టుకొని ప్రార్థన చేస్తూ కన్నీరు కాస్తున్న దైవజనుల విలువ అర్థం కాని మూర్ఖపు స్వభావంతో జీవిస్తున్న సందర్భం అది. అయితే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేవాడిగానే ఉన్నానండి. అంటే పైకి పైన నటిస్తున్నాను, అంతరంగములో ఇంకా అదే విధంగా పాపిష్టి పనులు చేస్తున్నా. పైకి మాత్రం వైట్ బట్టలు వేసుకొని వస్తున్నాను, అంతరంగం అంతా చీకటితోనే నింపబడుతూ ఉంది. యేసు ప్రభు వారు దేవుని యొక్క మందిరానికి వచ్చి యేసు అనే నామాన్ని ఉచ్చరించే నేను ఆ నామములో ఉన్న శక్తిని పొందుకునేవాడుగా జీవించట్లేదు. అనేకులు ఆ నామము ఉచ్చరిస్తుండగా నూతనమైన అభిషేకం వారి మీద కుమ్మరింపబడుతూ ఉంటుంది. అనేకులు ఆత్మలో పరవశించిపోతూ ఉంటుంటే వారి మొహాలు చూస్తూ వీరేమైనా దయ్యం పట్టిందా లేకపోతే ఏంటి అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. అనేకులు కన్నీటి అభిషేకంతో ఎంతో భారంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే వీరి యొక్క కళ్ళకి ఏమైనా జెండుమం రాసుకొని ఉంటారేమో అనుకుంటూ ఇదమైన ఆలోచనలతో జీవిస్తున్న సందర్భం అండి. అయితే యేసు ప్రభువు వారి యొక్క జీవంగల మాటలు వినపడుతున్నాయి. దైవజనుల ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. 4 గోళ్ల మధ్య చేసిన అతిక్రమంలో కూడా నేను ఎవరికి చెప్పకపోయినా అక్కడ మాత్రము దైవజనులను దేవుడు వాడుకొని వారి యొక్క నోటి నుంచి సూటిగా నాతోనే మాట్లాడుతూ ప్రేమతో గద్దిస్తూ, నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదయ్యా, ఒక అడుగేమో దేవుడి సన్నిధికి వస్తున్నావు బాగానే ఉంది, కానీ మరొక అడుగు లోకానికి అడిగేస్తున్నావు. ఈ 2 పడవ మీద ఆ కాళ్ళు జాగ్రత్త, ఆ మార్గము నాశనానికే దారి తీస్తుంది అంటున్నాడు. ఏంటయ్యా నాశనానికి దారి తీసే మార్గం అంటే, దేవుని సన్నిధికి వస్తున్న నేను వాక్యం వినకుండా ఫోన్లు నొక్కుంటూ చాటింగ్లు చేసుకుంటూ ఉండేవాడిని. వాటలు వినపడుతున్నాయి, హెచ్చరికలు వినపడుతున్నాయి. అరే నా గురించే కదా మాట్లాడుతుంది, నా జీవితము జ్ఞాపకం చేస్తున్నారు, నా జీవితం గురించి మాట్లాడుతున్నారు అక్కడ, ఈ మాటలు నా కొరకే అని నా మనస్సాక్షి గద్దించిన ఆ యొక్క గద్దింపుకు లోబడకుండా ఫోన్లు నొక్కుంటూ ఈ యొక్క అక్రమైన సంబంధాలకి పాల్పడుతున్నాను నేను. ఎక్కడ దొరుకుతాయి అక్రమైన సంబంధాలంటే ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల్లోనే. ఎవరైతే
ఈ విధమైన సోషల్ మీడియాకి లోబడుతూ ఉన్నారో అవి వ్యర్థమైన వాటికి ఉపయోగించే రకంగా ముఖం తెలియని వారు పరిచయమయ్యే పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆమె పరాయవాడి యొక్క భార్య, కానీ ఆమె ప్రొఫైల్లో మాత్రం సింగిల్ అని పెట్టుకుంటే రిక్వెస్ట్ కొట్టాను, యాక్సెప్ట్ చేశారు, చాటింగ్లు మొదలయ్యాయి. పరాయవాని యొక్క భార్యను ప్రేమిస్తున్నాను లేక గ్రహింపు లేని వాడిగా ఆమెను ప్రేమిస్తున్నాను. అయితే లేఖనము సెలవిస్తుంది, పరాయవాడి యొక్క భార్యని ఆశించిన ఎడల ఆ మార్గము నిన్ను నాశనానికే దారి తీస్తుంది అని బలమైన హెచ్చరిక వినపడుతున్నది. పరాయవాని యొక్క సొత్తును కోరుకుంటున్నావే, ఆ జాగ్రత్త, మార్గం నిన్ను నాశనానికే దారి తీస్తుందని లేఖనాల ద్వారా దేవుడు గద్దించిన ఈ మాటలు నాకు కాదులే, ఆయన మాట్లాడుకుంటాడు కానీ నేను పోతా అనుకుంటూ దేవుని సన్నిధిలోంచి మధ్యలోంచి లెగిసి అలా బయటికి పోతున్నాను. ప్రేమైన దేవుని జనాంగమా, ఒక క్రమం ఉండేది కాదు, ఒక పద్ధతి ఉండేది కాదు. దేవుని మందిరములో ఏ విధంగా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలి అని ఎటువంటి ఆలోచన లేదు. ఇదిగో మార్పు చెందిన పరిశుద్ధులు కనబడుతున్నారు. వారితో సావాసం కాక, ప్రార్థన పరులతో సావాసం కాక, లోక స్నేహితులతోనే సావాసం. అక్కడ కూడా ఒక ప్రాంతంలో కొంతమంది స్నేహితులు ఏర్పరచుకున్నాను నేను. ఆ స్నేహితులతో మళ్ళీ త్రాగడానికి వెళ్ళిపోతున్నాను. మందిరంకి వచ్చి ఏసీ అంటున్నాను కానీ అదే నోటిని మందిరము దాటి బయటికి పోయాక అపవిత్రపరచుకుంటున్నాను. ఇదే నోటితో అబద్ధాలు మాట్లాడేవాడుగా ఏసై అని ఇక్కడ అంటున్నాను కానీ ఇదే నోటితో మళ్ళీ బూతులు మాట్లాడేవాడుగా నా ప్రవర్తన ఉంటుంది. నేను అనుకుంటున్నాను భక్తి అంటే వచ్చావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి, అంతే అనుకుంటున్నాను భక్తి అంటే. కానీ అక్కడ వినపడుతున్న దేవుని మాటకు లోబడాలయ్యా. దేవుడి మాటకు లోబడకపోతే ఏ విధంగా మీ జీవితాలు నాశనం అయిపోతాయో, పాడైపోతాయో. ఇదిగో దేవుడి మాటకు లోబడితే ఏ విధంగా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో అని ప్రతిదీ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కానీ గ్రహించేవాడుగా ప్రియమైన దేవుడు మనిషి జీవించట్లేదు. ఎలాగుంది, ఒక అడుగు ఎక్కడ అంటున్నాను నేను చెప్పాలి, ఒక అడుగు ఎక్కడేస్తున్నానండి లోకము, మరొక అడుగు మందిరంలో దేవుని సన్నిధిలో. ఎప్పుడైనా మీరు ఇలాగ అనుకున్నారా? ఏంట్రా ఈ అయ్యగారు ఎంతసేపు చెప్తారు, టైం అయిపోతుంది అసలుకే అనుకుంటూ గడియారాలే ఎక్కువ చూసే సందర్భం నాది ఆనాడు ఆదివారం పూట. ఉండేదే 3 గంటలు కదండి. ఆ 3 గంటలో నేను వచ్చేది మళ్ళీ సగంలో, ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కాదు, సగంలో వచ్చేవాడిని నేను. 10ంటికి ఆరాధన అయితే 11 లేకపోతే 11:30కు వచ్చేసి ఏంటయ్య గారు ఎంతసేపు చెప్తారు, టైం అయిపోతుంది మాకు అనుకుంటూ టైం చూసుకునేవాడిగా జీవిస్తున్నాను. ఒకనొక సందర్భంలో దేవుడి మాటలు వినపడుతుంటే లెగిసి వెళ్ళిపోయిన నేను, ఆ రోజు ఒక యాక్సిడెంట్ జరిగింది నాకు. స్నేహితులతో కలిసి ఆ మత్తు పదార్థాలు సేవించడానికి వెళ్తుంటే బలమైన యాక్సిడెంట్గా కారుకునైనా నా జీవితంలో ఆ సమయంలో కారు అయితే బాగా తన యొక్క భాగాలన్నీ పాడైపోతూ ఆ బాడీ ఏదైతే కారు దుండుద్దో బయటికి కనబడేది. ఫ్రంట్ పార్ట్ అంతా బాగా పాడైపోయింది యాక్సిడెంట్లో. అయితే మాత్రము అందులో ఉన్న మా స్నేహితులకు మాత్రము ఎటువంటి ఒక గాయము కూడా అవ్వకుండా చాలా క్షేమంగా మేము బయటపడ్డాం. ఆ సమయంలో నేను అనుకునేది ఏంటంటే, ఇలా అనుకునేవాడిని ఏమనో తెలుసా, నేను బ్రతికున్నానంటే ఇది కేవలము నా జ్ఞానము, నా బలము, నా స్కిల్ అయి ఉన్నది. నేనేమై ఉన్నానో అది కేవలము నా సుడి మాత్రమే అంటున్నాను. నేనేమై ఉన్నానో ఇది కేవలము ఏమంటున్నాను తెలుసా, ఇది నా అదృష్టం అంటున్నాను. నేనేమై ఉన్నానో ఇది కేవలము నా లక్కు అంటూ మాట్లాడుతున్నాను. అదే ఫోటో చూశాడు ఆ సహోదరుడు, నా స్నేహితుడు క్రైస్తుడు అంటున్నాడు ఏమని తెలుసా, నువ్వు బ్రతుకున్నావంటే ఇగో ఒక విషయం చెప్పునా, అది నీ లెక్క కాదు, నీ సుడి కాదయ్యా, యేసు ప్రభు వారి యొక్క గొప్ప కృప, ఆ కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవు లెక్కలో ఉన్నావు. నువ్వు అనుకున్నట్టు నీ జ్ఞానం కాదు బాబు, దయచేసి మా మాట ఆలకించి నిజమైన మొరబెట్టు, నిజమైన మొరగోరుకుంటున్నాడు దేవుడు. ఆచారబద్ధమైన పద్ధతులు కాదు, నామకద్ద క్రైస్తవ్యం కాదు, ఒక నిజమైన మొర. ఆయనతో నువ్వు నిజముగా సావాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఇదిగో నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా, నువ్వు ఈ లోకాన్ని దుష్టిని జయించాలంటే నీ చేతిలో వాక్యం ఉండేది. నీ వాక్యం నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. జీవంగల వాక్యము ధ్యానించు, ఆయన మాటలతో ఉండు. ఈ మాటలు, జీవంగల మాటలు నిన్ను జీవింపచేస్తాయి అనే మాటలు, హెచ్చరికల, గద్దింపులు వినపడిన నేను మాత్రము చాటింగ్లు చదువుకుంటున్నాను తప్ప, ఫేస్బుక్ లైక్లు చదువుకుంటున్నాను తప్ప, ఏమండి నా జీవితాన్ని శుద్ధి చేసే, నా అంతరంగాన్ని బ్రతుకును బాగు చేసే దేవుని యొక్క మాటకి విలువ ఇవ్వని వ్యక్తిగా జీవిస్తూ ఒక నాశనకరమైన మార్గానికి వెళ్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ గ్రహించలేని వాడిగా జీవిస్తున్న సందర్భం అది.
దేవుని యొక్క కృపను బట్టి ఆనాడు దైవజనులు ప్రార్థన చేస్తే బలము పొందుకున్నాను. ఈ బలహీనుడికి ఆనాడు బలం వచ్చింది. బలం వచ్చి నేను ఆ ఆరోగ్యాన్ని మోసుకుంటూ వెళ్ళి దైవజనులకి వీపు చూపించి, సన్నిధికి వీపు చూపించి వెళ్ళొస్తానండి అని ఇంకా అక్కడి నుంచి దేవుడి సన్నిధి నుంచి మేము బయటికి పోవడం జరిగింది. ఎక్కడికయ్యా వెళ్ళానంటే ఈ లోక వ్యసనాల దగ్గరికే మళ్ళీ ప్రాక్కులాడాను. ఆ బలాన్ని ఏమండి దేవుడి కోసం ఉపయోగించకుండా నన్ను బలహీనపరిచే ఈ మత్తు పదార్థాలకి బానిసైపోయిన శరీరం కాబట్టి మళ్ళీ వాటి దగ్గరికే నా అడుగులు వెళతా వచ్చాయి. మళ్ళీ అంటున్నాను ఒక భక్తి చేస్తూ, అందరి దేవుళ్ళలో ఈ యేసు ప్రభు వారు కూడా ఒకడేలే అంటున్నాను నేనే. అందరు దేవుళ్ళు యేసు ప్రభు కూడా ఒకడై ఉంటారులే, చేద్దాం భక్తి. ఏంటిది? స్నానం చేసి వచ్చి ఒక భక్తి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు వారి భక్తి మెచ్చుకుంటారులే అనుకుంటూ నాకు నేనుగా సొంత ఆలోచనలతో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించని నేను ఆ విధంగా ప్రవర్తిస్తూ స్నానం చేసి వచ్చి ప్రార్థన అంటున్నానండి. దేవుడు ఇచ్చిన బలాన్ని మళ్ళీ లోకానికి ఖర్చు పెడుతున్నాను. స్నానం చేసి వచ్చి మళ్ళీ 2 నిమిషాలు ప్రార్థన అంటున్నాను. మళ్ళీ ఇదే నోటిని, ఇదే శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ, శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ ఏమంటే పరయవాడి యొక్క భార్యను కోరుకుంటున్న సందర్భం అది. స్నానం చేసి వచ్చి ప్రార్థన చేస్తూ అది భక్తి అనుకుంటున్న జీవితము. అనేక మార్లు అనేకుల ద్వారా దేవుడు దర్శిస్తూ నువ్వు చేస్తున్న భక్తి కాదురా నాయన అని హెచ్చరిస్తున్నా సరే ఆ మాటలు ఏమీ లెక్క చేయకుండా మాకు తెలుసులేవోయ్ భక్తి, మాకు తెలుసులేవోయ్ అనుకుంటూ విర్రవెగుతున్న సందర్భం అది. ఆ సమయంలో డబ్బు మీద వ్యామోహం ఎక్కువైపోయి, ఆ సమయంలో డబ్బు ఉంటే ఈ దునియాలో ఈ ప్రపంచంలో ఎలాగైనా జీవించవచ్చు అనే అహంకారపు తలంపులతో ఉన్నాను. డబ్బు ఎలా రావాలి? అక్రమంగా సంపాదించాలి. డబ్బు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ఉంటున్న సమయంలో నాకు తెలిసిన ఆ వ్యాపారం గంజాయి వ్యాపారం ఉంది కాబట్టి ఆ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న నేను అధికంగా అక్రమంగా సంపాదించిన ధనం ఎక్కువైంది. నా చేతిలో డబ్బు ఉన్నప్పుడు నేను ఏమన్నానంటే అన్నీ నా కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి అంటున్నాను తప్ప ఆ డబ్బుని నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను, నాకు కనపడుతుంది. కానీ ఆ డబ్బుతో ఏ ఆరోగ్యం అయితే పోగొట్టుకున్నానో ఆ ఆరోగ్యాన్ని కొనని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను. డబ్బు అయితే నా కళ్ళ ముందు కనపడుతుంది కానీ రాత్రి అయితే ఒక సుఖవంతమైన నిద్ర అనేది ఆ డబ్బుతో నేను కొనలేకపోతున్నాను. ఆ డబ్బు ఉన్నది కానీ ఏమండి ఈ హృదయంలో సమాధానము, శాంతి, ప్రశాంతత, తృప్తి అనేది నేను కొనలేకపోతున్నాను. డబ్బు ఉన్నది కానీ ఏమండి ఒక మంచి ఆహారాన్ని భుజించలేకపోతున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, నా చేతిలో ఉన్నవి డబ్బు అన్నీ చేస్తే అనుకుంటున్నాను. ఆ ధనాపేక్షతో ఉన్న నేను ఏమండి అన్నీ నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి అనే ఒక భ్రమలో జీవిస్తున్న వ్యక్తిగా జీవిస్తున్న సందర్భం అది. ఆ సమయంలో స్నానం చేసి వచ్చి ప్రార్థన ఏమంటున్నాను తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, నేను దేవుణ్ణి అమ్ముకునేవాడిగా జీవిస్తున్నాను. అర్థమైంది ఈ మాట? దేవుణ్ణి నమ్ముకొని ఏమంటే క్రైస్తవులు చెప్తుంటే నేనేమో దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అమ్ముకుంటున్నాను. దేవుణ్ణి ఎలా అమ్ముకుంటున్నానంటే పరిశుద్ధమైన గ్రంథము ధ్యానించకుండా పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరి గంజే కొనుక్కోవడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నాను నేను. ఆ సమయంలో కరోనా కర్ఫ్యూ, అందరూ ఆ యొక్క రోగానికి బాధితులై అనేకులు నా కళ్ళ ముందే మరణిస్తున్నా భయము లేకుండా డబ్బు మీద వ్యామోహంతో పరిగెడుతున్నా. నా కళ్ళ ముందే మా ఇంటి దగ్గరే పక్కన శ్మశాన వాకిట్లో ఒక్కసారిగా 30-40 సవాళ్ళని ఇలా పెట్టేసి పెట్రోల్ పోసి తగలెట్టేస్తున్నా సరే నాకు మాత్రం బుద్ధి రావట్లా. అందులో ఎంతోమంది గొప్పవారు, గనులు, ఎంతోమంది డబ్బు ఉన్నవారు కూడా ఉన్నారు. ఏ డబ్బు కూడా వారిని కాపాడలేకపోయింది అని గ్రహింపు ఉన్న డబ్బు మాత్రమే కావాలి నాకు అహంకారముతో, వ్యామోహంతో ఉంటున్న సందర్భం అది. ఆ డబ్బుతో సావాసం చేసిన నా జీవితంలో ఏమైందో తెలుసా? ఒక 262 కేజీలు గంజాయి వేరే రాష్ట్రానికి తరలించిన ఆ సందర్భంలో డబ్బు సంచి వచ్చి నా చేతిలో పడిపోతాను ఎదురు చూస్తున్నాను. అయితే నేను పడ్డాను ఎక్కడంటే హైదరాబాద్ గాంధీ బస్ స్టాండ్లో అడుక్కునేవారు లైన్గా పడుకుని ఉంటే వారి పక్కన ప్లాట్ఫామ్ మీద పడుకునే స్థాయికి నా జీవితము మారిపోయింది. ఛార్జీల డబ్బులే ఒక పక్క, విజయవాడ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో డాంబికంగా జీవించాను. ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టించుకుంటాను. కానీ ఆ పరిస్థితిలో ఒక అడుక్కునే వారి పక్కన పడుకునే స్థాయికి వెళ్ళిపోయిన నా జీవితంలో చేతిలో బైబిల్ ప్రేరేలు పట్టుకొని ఆ ప్రేరేలు నా నడినెత్తి మొత్తం ఇక నెత్తిలో మొత్తం రాసేసుకొని అలంకరణ మార్చి వేసుకుంటూ ఎంతసేపు పైన అలంకరణే మార్చేవాడిగా ఉన్నాను తప్ప దేవుడు చెప్పిన మాట ప్రకారంగా పాత్ర లోపల శుభ్రం చేయలేక ఆ మాటకు లోపడేవాడిగా నా జీవితం ఉండట్లేదండి. ఆ సమయంలో దొంగతనం చేసి ప్రాకులాడుతూ పరిగెడుతున్న సమయంలో పరిగెడుతున్నాను. శరీరంలో బలహీనమైపోతూ ఉంది. ఆయన యొక్క ఆయుషం మొదలవుతూ ఉన్నది. నా వెనక మళ్ళా దొంగ అనుకుంటూ ప్రాకులు పరిగెడుతున్నారు అనేకులు.
ఆ సమయంలో ఒక దగ్గర దాక్కొని మొత్తానికి నా అలంకరణ మార్చేసుకొని బైబిల్ ఎదురు పెట్టేసుకొని ఏదో విధంగా విజయవాడ వచ్చేయాలి నేను అని ఇటువంటి వ్యర్థమైన మాటలు పలుకుతున్నాను ప్రియమైన మనిషి. ఒకరోజు ఆనాడు ఒక అడుక్కునేవాడికని విజయవాడ ప్రాంతం రావడం జరిగింది. ఎవరి దగ్గర అడుక్కునేది? నపంసకుల దగ్గర అడుక్కుంటూ ఏమని మొత్తానికి విజయవాడ ప్రాంతం చేరుకున్నాక స్నేహితులతో పంచుకున్న ఆ సందర్భం ఏదైతే ఉన్నదో, నాకు కొంతమంది స్నేహితులు ఉండేవారు. వారితో పంచుకుంటే వారు బలమున్నంత వరకు నాతో ఒక రకంగా ప్రవర్తించిన వారు నేను బలహీనులు అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నాను. అదేంటి, వారే నా సర్వస్వంగా నేను భావించాను కదా, నా తల్లిదండ్రులు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా నా స్నేహితులే నా దేవుళ్ళుగా బ్రతికాను కదా అనుకుంటున్న సందర్భము స్నేహితులు వీపు చూపిస్తున్నారు ఒక పక్క. ఆ తర్వాత ప్రేమించిన వారి దగ్గరికి వెళ్తే ఆ ప్రేమించిన వారు కూడా వీపు చూపిస్తున్నారు. బలమున్నంత వరకు నీవే నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చనిపోతానని అని ఎన్నో మాటలు అన్నారు. బలహీనలు అయిపోయిన తర్వాత నీవు నాకు అక్కర్లేదు, పోరా పో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది అని ఒక వేదన మొదలవుతుంది. ఎంత గొప్పగా డాంబికంగా జీవించిన లోపల మాత్రము ఖాళీగా ఉన్నవాడిగా ఉన్నాను. హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు, కలవరం ఎక్కువ అవుతుంది. ప్రేమించిన వారు దూరం అవుతున్నారు, స్నేహితులు వీపు చూపిస్తున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది? ఒకదాని తర్వాత ఇంకా నేను ఎవరికి అక్కర్లేదా అనే తలంపుల్లో అటువంటి బాధలో ఉన్నప్పుడు, బాధగా ఉంటే ఈ సినిమాలు నాకు ప్రేరేపించే కదా, బాధగా ఉన్నప్పుడు ప్రశాంతత ఇచ్చేవి మత్తు పదార్థాలు అనుకుంటూ వాటితో మళ్ళీ సావాసం చేయడం జరుగుతుంది. మళ్ళీ వాటి వైపు అడుగులు ప్రాకులాడుతూ ఉంటుంటే శరీరం సహకరించబోయిన అధికంగా ఆ మత్తు పదార్థాలు డ్రగ్ డోస్ ఎక్కువ తీసుకొని నేను అంటున్నాను అన్నమాట. నిద్ర లేదా నాడు ఏమంటే కలవరం వచ్చేస్తుంది, ఒక నెమ్మది లేదు, నా కళ్ళు ఈ విధంగా పెద్దగా ఇలా చూడడం మొదలవుతున్నాయి. ఇలాగా నా కళ్ళు రూపురేఖలు మారిపోతున్నాయి. నిద్ర అనేది కరువైపోయి శరీరము భారముగా ఎక్కువైపోయి హృదయం అంతా బరువుతో ఉందన్నమాట. ఆలోచన ఎలా ఉందంటే ఈ లోక ప్రేమ అంటున్నది ఈ విధంగా చచ్చిపో అని ఈ లోక ప్రేమ ప్రేరేపిస్తుంది. లేకపోతే ఈ లోక ప్రేమ నీ విఫలమైపోయింది, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది కాబట్టి వెళ్ళి అమ్మాయినైనా చంపే నీకు ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నట్టుగా తలంపులు రేగుతూ ఉన్నాయి. ఈ లోక ప్రేమ చచ్చిపో లేకపోతే చావు అని ప్రేరేపిస్తున్న సందర్భం. ఆ సమయంలో నా పక్షాన అనేక మంది స్నేహితులు నిలబడతారు అనుకున్నాను, కానీ ఏ ఒక్క స్నేహితుడు కానరావట్లేదు. నన్ను కన్న నా తల్లిదండ్రులు నిలబడి వారు ఏడుస్తూ బాధపడుతూ ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నీ ప్రవర్తన ఏంటి, అలా అవుతుంది, ఏం జరుగుతుంది కన్నా అనుకుంటూ ఎంతగానో ఏడుస్తున్నా నా తల్లి యొక్క కన్నిటిని ఆనాడు కూడా నేను గ్రహించలేని ఒక మూర్ఖపోయిన స్వభావంతో ఈ లోకపరమైన ప్రేమల కోసమే నా ప్రాకులాట ఉంటుంది, కానీ నన్ను కన్ని పెంచిన నా కోసం ఎంతగానో వీళ్ళు కాళ్ళు పట్టుకొని ఫీజులు కట్టిన నా తల్లి ప్రేమను గ్రహించని ఒక వ్యక్తుడిగా జీవిస్తున్న సందర్భం. అయినా కూడా ఆ సమయంలో నా తల్లి అంటుంది, ఇదిగోరా నిన్ను అలా చూడలేకపోతున్నావు, నువ్వు మమ్మల్ని కొట్టినా, నువ్వు మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని చంపినా సరే ఇదిగో నువ్వు బాగుండాలి అని మెడలో ఉన్న మంగళసూత్రము అమ్మేసుకొనైనా సరే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నేను ఇలా చూడలేకపోతున్నాం అనుకుంటూ తల్లి ఎంతో వేదనతో మాట్లాడుతున్న సందర్భం అది. నా తల్లిదండ్రులు ఉన్నారు ఆఖరికి. ఆ సమయంలో వారి మాటలు కూడా నాకు అంతగా సాధుపరచట్లేదు. హృదయం అంతా భారంతో ఉన్నాను కదా. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి నేను అనుకుంటున్నాను, ఇంకా నా బ్రతుకు ఎందుకులే కానీ చచ్చిపోతే పోయిద్దేమో అనుకుంటూ ఒక బలమైన డిప్రెషన్ ఉంటుండగా ఏమండి హృదయం అంతా భారముగా ఉంటుంది, శరీరాన్ని గాయపరుచుకున్నాను, సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ నెమ్మది లేకుండా పరిస్థితుల్లో జీవిస్తున్న ఆ కార్యక్రమంలో ఆ పరిస్థితుల్లో అందరూ వీపు చూపించారు, కానీ ఒకే ఒక్కరు మాత్రము ఏమండి నా జీవితానికి వీపు చూపించుకుంటా నా దగ్గరికి వచ్చారు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఎలా వచ్చారో తెలుసా? ఒక క్రైస్తవురాల్ని ప్రేరేపించి దేవుడు వచ్చాడు. ఆ క్రైస్తవురాలు ఆ రోజు వచ్చి మాట్లాడుతున్న మాట, అయ్యా ప్రార్థన చేసుకో. ఏం చెయ్యి? ప్రార్థన చేసుకో. ఏం ప్రార్థన? ఉట్టుట్టు ప్రార్థన కాదే. ఏం ప్రార్థన? అలవాటు ప్రకారమైన ప్రార్థన కదే. ఏం ప్రార్థన? నిజముగా మొరుపెట్టు, అలవాటు ప్రకారంగా కాదు. ఆ రోజు గోడతోటి తిరిగి ప్రార్థన చేస్తుంటే అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ బయట ఉన్నారు. ఏం జరుగుతుంది ఆ ప్రార్థనలో అంటే దేవునికి నాకు మధ్యలో ప్రభుత్వం చేస్తున్న ఆ పాపం అనే బండని ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ పాపం అనే బండ ఒప్పుకుంటుండగా ఏమండి కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఏదైతే శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్న ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయో, ఏ విధంగా ఈ లోకానికి ఏమండి దేవుడి మాట ప్రకారంగా కాకుండా దేవుడి మాటకి అవిధేయత చూపించిన వాడిగా ఏ విధంగా ఒక రాక్షసుడుగా మూర్ఖుడుగా ప్రవర్తించిన ఆ సందర్భాలు ఉన్నాయో ప్రతిదీ కళ్ళు మూసుకొని ఒప్పుకుంటున్నాను అనమాట. కళ్ళు మూసుకొని ఒప్పుకుంటున్నాను. నాకు తెలియకుండానే
ఏమండి ఆ ప్రార్థనలో మెల్లమెల్లగా ఒక పశ్చాత్తాపంతో కన్నీళ్లు రావడం మొదలవుతుంది. కన్నీళ్ళు వస్తున్నాయి. ఆఖరుగా ఆ ప్రార్థనలో గోడతోటి తిరిగి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఆఖరుగా యేసు అనే ఘనమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెనని వచ్చినని ప్రార్థన చేశాక ఆ తర్వాత అప్పటి వరకు హృదయం అంతా భారముతో గుండె చప్పుడు వేగంగా కొట్టుకున్న ఆ పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఆ బరువు అంతటి ఎవరో వచ్చి తీసేసినట్టు ఒక నెమ్మది వైపు దేవుడు నడిపించడం మొదలు పెడతా వచ్చారు. ఆ సమయంలో ఆ అనుభూతి ఎంతో నాకు కొత్తగా ఉన్నది. ఆ సమయంలో ఆ అనుభూతి నాకు ఎంతో ఆశ్చర్యపరిచింది అన్నమాట. ఎందుకంటే ఆలోచన మొదలవుతుంది. కొద్ది నిమిషాల మట్టుకు బాత్రూంలో వెర్రివాడుగా ప్రవర్తిస్తున్నానుగా నేను, కొద్ది నిమిషాల మట్టుకు ఇంకా నా జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నాను కదా, ఇప్పుడేంటి ఇంత సమాధానంగా ఉంది, ఇంత తేలిగ్గా అయిపోయింది నా శరీరం, కొద్ది నిమిషాల మట్టుకు ఏదో కొండ మోస్తున్నట్టు ఉంది నాకు, కొద్ది నిమిషాల మట్టుకు ఏదో తలంపులతో వెర్రివాడికి ఇలా చూస్తున్నాను, ఇప్పుడేంటి నార్మల్గా చూస్తున్నాను, ఏంటి ఆశ్చర్యం అనుకుంటూ ఏమంటే ఆలోచిస్తున్నాను అన్నమాట. ప్రియమైన దేవుడి జనంగమా, నేను ఎంతో డబ్బులు చూశాను కానీ ఆ డబ్బులు ఎప్పుడు కూడా ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన సమాధానం నేను రుచి చూడలేదు. ఆ సమయంలో ఏమండి అనేక మార్లు లీటర్లు మద్యము తాగాను కానీ ఇదిగో ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ హృదయంలో ఉన్న సమాధానము ఎప్పుడు కూడా ఆ మధ్య దుకాణాల్లో నేను ఎప్పుడు కూడా ఎదురవ్వలేదన్నమాట. అనేక మార్లు కేజీలు గంజాయి సేవించిన జీవితమే కానీ ఆ మత్తు పదార్థాల్లో కూడా ఇదిగో ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన సమాధానము ఆ మత్తులో ఆ గంజాయిలో కూడా నేను చూడలేదండి. వ్యభిచార గృహాల్లో ఆనందం ఉందనుకుంటూ అక్కడికి ప్రాకులాడుతూ శనికిపాటి ఆనందాల కోసం, కొద్దిపాటి నిమిషాల కోసం, ఆ సుఖం కోసం ప్రాకులాడి ఈ శరీర బలాన్ని పోగొట్టుకున్న ఆ స్థలాల్లో కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన అనుభవం ఉంది చూసారా, ఎప్పుడు కూడా ఆ వ్యభిచార గృహాల్లో కూడా అటువంటి అనుభవం పొందుకోలేదు. అయితే ఒక మాట ఏమండి అర్థమవుతుంది ఏంటంటే, యేసు ప్రభువు వారు పాపిష్టివాడైన నా ప్రార్థన ఆలకించారనే గ్రహింపులకు వెళ్ళిన తర్వాత ఎవరయ్యా యేసు ప్రభువు వారు అనే ఆలోచన వస్తుంది. అప్పటి వరకు నేనేమనుకున్నాను, యేసు ప్రభువు వారు అంటే పరాయి దేశస్థుడు దేవుళ్ళే, యేసు ప్రభువు వారు అంటే పరాయి ఒక చిన్న కులమైన దేవుళ్ళే, యేసు ప్రభువు వారు అంటే ఓన్లీ తెల్లల దేవుళ్ళే అని ఒక భ్రమలో జీవించిన వాడిని కదా. ఈసారి యేసు ప్రభువు వారు ఎవరు అని చదువుతూ ఒక సన్నివేశం చూస్తున్నాను. జీసస్ బీటింగ్ సీన్స్ అని చూడండి. ఒక సన్నివేశంలో యేసు ప్రభువు వారిని అతి కిరాతకంగా ఏమండి దారుణముగా ఎంతగానో సిలువుగా అప్పగించిన ఆ సందర్భం నేను చూస్తున్నాను. ఆ సందర్భము చూసేటప్పుడల్లా ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు యేసు ప్రభువు వారిని ఇలా కొడుతున్నారు, ఎందుకు యేసు ప్రభువు వారు ఇంత దారుణంగా ఇనుప కొరడాలతో కొడుతున్నాను, శరీరం అంతా దున్నబడుతుంది, మొహం మీద యేసు ప్రభువు వారు ఉమ్మేపించుకున్నారు, ఎందుకే కారణం అనుకుంటూ ఆలోచిస్తూ ఆ సన్నివేశాలని బాగా మెదడులో నాకు పదే జ్ఞాపకం వస్తుంటే, కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అని ఒక మందిరానికి వెళ్ళి కూర్చుంటే అక్కడ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. వాక్యం వినబడుతుంది. యేసు ప్రభువు వారు ప్రేమ గురించి వర్ణిస్తున్నారు. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారో చెప్తున్నారు. యేసు ప్రభువు వారు అయ్యా ఒక కులానికో వర్గానికో చెందినవాడు కాదయ్యా, యేసు ప్రభువు వారు కొందరికి మాత్రమే కాదయ్యా, యేసు ప్రభువు వారు లేఖనము సెలవిస్తుంది అందరికీ ప్రభువు అయి ఉన్నారు బాబు, ఆ అందరిలో నీవు కూడా ఒకడవై ఉన్నావు. నశించిపోతున్నావు చూసావా, నీవు నశించిపోతున్నావు, మానవాళి నశించిపోతున్నారు, పాపముతో నశించిపోతున్నారు. ఇగో పాపముతో నశించిపోతున్న మానవాళిని, నశించిపోతున్న వారిని వెతకి రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ సిలువ మీద మనిషికి రావాల్సిన ఆ శిక్ష యావత్తు భరించారు. మానవుకు రావాల్సిన సమాధాన శిక్ష యావచ్చు ఆయన భుజాల మీద భారం వేసుకున్నాడు. మనిషి చేసిన అతిక్రమలు బట్టి, మానవులు చేసిన అతిక్రమలు బట్టి ఆయన శరీరం అంతా నలకొట్టబడతా ఉంది. ఆయన శరీరం అంతా గాయపరచబడుతూ ఉంది. నీ మీద నా మీద ఏలుబడి చేస్తున్న ఆ దోషం ముందు చూసావా, అదంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడయ్యా. ఆయన మొహం మీద ఉమ్మేపించుకున్నాడు. నీ కోసం అంతగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువు వారు నిన్ను. నువ్వు మాత్రం తెల్లల దేవుడిని ఎక్కించేవాడిగా ఉన్నావుగా, నువ్వు మాత్రం హల్లెలూయా ఎక్కించేవాడుగా ఉన్నావుగా, యేసునామం మోసుకుంటూ, ఇగో యేసునామాన్ని మోసుకుంటూ దైవజనులు పాస్టర్ గారు నీ దగ్గరకు వస్తుంటే అనేక మార్లు తిట్టేవాడిగా ఉన్నావుగా, అయినా కూడా నీ ప్రార్థన, దిక్కులేని దరిద్రులు ప్రార్థన ఆలకించిన ఆ దేవాతి దేవుడు నువ్వు ఏకాంతముగా ఒంటరిగా ఏడుస్తున్న సమయంలో నీ దగ్గరకు వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి అంతగా తట్టుతుంటే అనేక మార్లు వీపు చూపించినా సరే నీ జీవితాన్ని రక్షించడానికి వస్తున్నాడు తెలుసా. నువ్వు ఆ రోజు గోడతోటి తిరిగి ప్రార్థన చేసావుగా,
ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా. ఆ రోజు కన్నీళ్లు కార్చవుగా ఆ ప్రార్థనలో ఆ కన్నీళ్లు చూచి ఉన్నాడు దేవుడు. ఇదిగో ఆనాడు వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు కూడా ఇస్తున్నాడు వాగ్దానం. ఆయన నిన్ను బాగు చేసేదని నీ వాగ్దానం చేస్తున్నాడు అనే మాటలు హృదయానికి ఎంతగానో తాకుతూ ఆలోచన వస్తుంది. ఒక దైవజనులు అంటున్నారు ఈ విధంగా, అయ్యా యేసు ప్రభువును ఉదయం 9 గంటలకు సిలువేశారయ్యా, మధ్యాహ్నం 3 వరకు సిలువ మీదే వేలాడుతున్నారు తెలుసా అంటుంటే అప్పుడు వస్తుంది ప్రియ దేవుని జనంగా మా ఆలోచన. ఏమను అయ్యా మేమైతే ఆదివారం పూట చైర్లో ఫ్యాన్ కింద కూర్చోడానికి అల్లల్లాడిపోతున్న మనుషులం అయ్యా మేము. అనేక మార్లు టైం చూస్తూ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతావురా అనేక తత్వంతో జీవిస్తున్న బ్రతుకయ్యా. దేవుని సన్నిధికి వస్తూ కూడా ఒక అడుగు ఇక్కడ మరొక అడుగు లోకంలో వేసే వేషధారణ బ్రతుకులయ్యా మావి. అయ్యా నువ్వు మాలాంటి వాళ్ళ కోసం వచ్చింది ఈ లోకానికి. ఈ లోకములో ఇక దేవుని సన్నిధిలో ఒక 3 గంటలు కూర్చోడానికి అల్లల్లాడిపోతున్నావు. మా కోసము నువ్వు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నావా? సిలువ గురించి ప్రకటిస్తున్నారండి. ఏమని తెలుసా, అయ్యా ఇనప కొర్రలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ చర్మం ఊడుతూ ఆ లోపల ఉన్న రక్తం గడ్డగడుతూ ఆ రక్తం చిందుతుంది. ఎంత నొప్పి భరించారో తెలుసా? నువ్వు ఏమో ఫ్యాన్ కింద చైర్లో కూర్చోడానికి ఆదివారం పూట అల్లల్లాడిపోతున్నావుగా. దేవుడి సన్నిధి తెలుసా నీకు? దేవుని సన్నిధి విలువేంటో తెలుసా నీకు? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నువ్వు ఈ లోకంలో వెతుక్కుంటున్నావుగా, గంజాయిలో నువ్వు వెతుక్కుంటున్నావుగా, ఈ మత్తులో నువ్వు వెతుక్కుంటున్నావుగా, ఈ లోకపరమైన ప్రేమలో నువ్వు వెతుక్కుంటున్నావుగా. ఈ లోకం ఇచ్చే ఆనందము కాసేపు ఆనందమే. అయితే ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఒప్పుకుంటావా హృదయపూర్వకంగా నీ నోటితో? అనుకుంటున్నావుగా వాళ్ళ మాటలు విని తల్లుల దేవుడు అంటున్నావుగా? కాదు, యేసు ప్రభు వారు అందరికీ ప్రభువు అయి ఉన్నారు. కొందరికే కాదు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడయ్యా. పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు కేవలము ఆయన తప్ప ఇంకెవరు లేదు. పాపుకు మనిషి చేసిన ఆ పాపానికి ఆ విరుగుడు పరిశుద్ధమైన ఆయన కాచిన రక్తము తప్ప ఇంకా ఎక్కడా కూడా నీకు సమాధానము లేదు, విడుదల లేదు, విమోచన లేదయ్యా. ఇదిగో పాపము చేయవాడు అపవాది సంబంధి అంటున్నాడు. పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియల్ని లయపరచడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన్నారయ్యా. ఎవరైతే యేసును ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడుదురు అని ఒక మాటలు వినపడుతున్నాయి. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ సమయంలో ఆ మాటలు ఎంతగానో నన్ను ఆకర్షించడం మొదలు పెడుతున్నాయి. మా ఆత్మీయ తల్లి గారు ఇలా అంటున్నారు, అయ్యా నువ్వు మనుషుల్ని ప్రేమించావు కదా సాయి, నువ్వు మనుషులు ప్రేమించావు కదా. ఇదిగో యేసు ప్రభువు వారు ప్రేమ నీకు అర్థమైతే యేసు ప్రభువు వారిని ప్రేమిస్తావు ఈ రోజు నుంచి అని మాట్లాడుతున్నారు. అమ్మ నేను చేస్తానంటే యేసు ప్రభువు వారిని ప్రేమించడం అంటే ఏదో నోటితో ఐ లవ్ యూ జీసస్ అని పలకడం కాదు. యేసు ప్రభువు వారిని ప్రేమించడం అంటే ఏదో హ్యాపీ క్రిస్మస్ అని స్టేటస్లు పెట్టడం కాదు వాట్సాప్లో. యేసు ప్రభువు వారిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞని గైకొన్నట్టు ఆయన నువ్వు ప్రేమించుట చేస్తావా ఈ రోజు నుంచి అంటుంటే నాకు అర్థం కావట్లా ఆ మాటలు. యేసు ప్రభువును ప్రేమించడం అంటే నీలో ఏలుబడి చేస్తున్న చెడుతనమును అసహించుకుని ప్రేమిస్తావా అంటుంటే అప్పుడు మా ఆత్మీయులు గారు ఒక మాట అన్నారు, అయ్యా మనుషులతో సావాసం చేసావుగా, స్నేహితులతో సావాసం చేసావుగా, నీకోసం ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడైన యేసుతో సావాసం చేస్తావా? ఏకాంతముగా మొరపెట్టి ఆయనతో ఏకాంతముగా అంటున్నారు. ఏకాంతముగా ఎక్కడ పెట్టాలి మొర అనుకుంటూ మా స్థావరాలకు ఉండేవి స్థావరాలు మావి. సమాధిలో సంచరించే స్థావరాలు మాకు కొన్ని ఉన్నాయి. సమాధుల్లో మా శరీరాల్ని పాడు చేసుకున్న ఆ స్థావరాలు ఉన్నాయి. సమాధుల్లో ఎవరుంటారని విన్నాం ఇందాక. ఎవరుంటారండి సమాధుల్లో? జీవం గలవారు ఉంటారా, జీవం లేని వారు ఉంటారా? జీవం లేని వారు ఉంటారు. కానీ జీవం ఉన్న సమాధుల్లో సంచరించే బ్రతుకులు మావి. గతములో కొండల్లో ఎవరో లేని ఆ ప్రాంతాల్లో సంచరించే గుంపులు మావి. యేసు ప్రభువు వారి గురించి ప్రకటిస్తున్నారు. యేసు ప్రభువు వారయ్యా ఏకాంతముగా తండ్రితో మొరపెట్టడానికి కొండపైకి వెళ్ళి మొరపెడుతున్నారు. ఆయన ప్రార్థన రాత్రంతా
అనే మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగానో అదే ప్రాంతంలో ఏకాంతముగా మొరపెట్టడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అయితే గంజాయి సేవించానో అదే ప్రాంతంలో దేవుని ఒక వాక్యము ఆ కొండ మీద రాసుకొని ఏకాంతముగా మొరపెట్టడం జరుగుతుంది. దైవజనుల ద్వారా పలికిన మాట దేవుడు నాతో ఏమిటంటే, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నిన్ను మర్చిపోలేదు, చూడుము నా అరచేతుల మీదే నేను చెక్కి ఉన్నాను, నా కృప నీకు చాలును అనే మాట ఆ కొండగట్టు మీద రాసుకుంటా ఉన్నాను. బాప్తిసం ఫోల్డర్లో ఉంటే చూడండి బ్రదర్. ఏ గంజాయి తాగిన ప్రాంతం అయితే మా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నామో అదే ప్రాంతంలో ఏకాంతముగా దేవునితో సావాసం మొదలవుతుందండి. వాక్యము చదవడం మొదలవుతుంది. ఆ ప్రాంతంలో వాక్యము చదవడం మొదలవుతుంది. వాక్యము చదువుతున్నాము, ఒక పక్క ఏమో ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థనలో వస్తున్న మొరేంటంటే, అయ్యా నువ్వు మా కొరకు మరణించావయ్యా, నువ్వు మా అతిక్రమం బట్టి సిలువెక్కావయ్యా, నువ్వు మోక్ష మార్గంలోకి నడిపించడానికి లోకానికి వచ్చిన్నావయ్యా, నెమ్మది సమాధానం లేని మానవులకు నిజమైన సమాధానము నీ శాంతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చావయ్యా. ఇదే నోటితో అనేక మార్లను దూషించేవారుగా మేము ఉన్నాము, మమ్మల్ని మన్నించయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది బాబు, నీ శాశ్వతమైన ప్రేమను విడిచి ఈ లోకమనే తాత్కాలికమైన ప్రేమను నిజమనుకుంటూ ప్రాకులాడుతూ మోసపోయిన వారుగా ఉన్నాం. ప్రభువా, నీకు ఇష్టలుగా జీవించాలని ఆశ అయితే ఉంది, కానీ మా వల్ల కావట్లేదు. నువ్వు మనుషుల్ని బాగు చేస్తూ ఉండ కదా, నీతో అంటకట్టబడి వారు ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో పనికిరాని తీగలు ఏమైతే బలహీనతలు ఉన్నాయో ప్రతిదీ తీసి బాగు చేసే దేవుడు అంట కదా అయ్యా అనుకుంటూ ప్రతి దినము ఆ కొండ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నామండి. ఏమండి, ప్రార్థన వాక్యం ఎప్పుడు ఇదే జరుగుతుందన్నమాట. ఇంకో మూడో ఒక ఉద్దేశం లేదు. ప్రార్థన వాక్యం ఆ కొండ ప్రాంతంలో జరుగుతుంటే ఏమండి, ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైతే పడిపోయానో అక్కడే జీవం గల వాక్కుతో నా జీవితాన్ని బాగు చేయడం మొదలు పెట్టారు దేవుడు. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను బాగు చేసేదను అనే మాట మాట్లాడారు. అయ్యా, ఆ రోజు రాజైన హిజ్కియాతో మాట్లాడిన ఆ హిజ్కియా రాజుతో మాట్లాడిన దేవుడే ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. బాబు, నీ ప్రార్థన గోడతోటి తిరిగి చేసావు కదా, ఆయన చూచి ఉన్నాడు. నువ్వు ఆ రోజు కన్నీళ్లు కార్చావు కదా, ఆ కన్నీళ్లు చూచి ఉన్నాడు బాబు. ఆయన నిన్ను బాగు చేసేదనని సెలవిస్తున్నాడు బాబు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడయ్యా అనే మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించడం మొదలు పెడతా ఉన్నాయి. ఆ సమయంలో యేసు ప్రభువారు కులానికి వర్గానికి చెందిన దేవుడు కాదు. యేసు ప్రభువారు అందరికీ ప్రభువు అనే ఒక సువార్త ఈ నోటితో ఒప్పుకొని హృదయం విశ్రించి అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో ఏమండి యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుకున్న తేదీ. ఆ తర్వాత జరిగిన కొన్ని యొక్క సందర్భాలు ఏంటంటే, ఏ నోటితో అయితే ఈ నోటితో యేసు ప్రభువారిని దూషించడం జరిగిందో అదే నోటితో ఆయన నామాన్ని స్మరించేలాగా, ఆ నామంలో శక్తిని పొందుకునేలాగా దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సావాసం జరుగుతుందో, ఏదైతే వ్యసనాలతో బాధపడుతూ వాటి నుంచి బయటికి రాలేక ఉంటున్నానో అప్పుడు ఆత్మీయులు ఒక పాఠం నేర్పారు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు మారాలని నిజముగా ఆశ ఉంటే ఆ ఆశను ఆయన తృప్తిపరిచే దేవుడు. నీవు ఆయనతో ఉండు, ఆయనతో మాట్లాడు, ఆయనతో మాటలు ధ్యానించు, ఆ మాటలో శక్తిని నేను జీవింప చేస్తుంది బాబు అంటున్నప్పుడు, ప్రియమైన దేవుని జనాంగమా, దేవునితో సావాసం చేస్తున్నప్పుడు ఏ వ్యసనాల నుంచి అయితే నేను బయటికి రాలేకపోక వాటికి బండినైపోయి బానిసనైపోయి ఉన్నానో ఆ పాపిష్టి బంధకం నుంచి వాటి మీద పూర్తి విరక్తి వచ్చేసేలాగా దేవుడు గొప్ప జయము దయచేశారు వ్యసనాల మీద. చప్పట్లు కొడదామా? ఒకనొక సమయంలో మత్తు లేకపోతే శరీరం ఊరుకునేది కాదు. ఒకనొక సమయంలో పెళ్లికి వెళ్ళినా సరే ఆ ఫోటో మీరు చూడవచ్చు, పెళ్లి మండపం మీద కూర్చొని సిగరెట్లు తాగి అటువంటి వ్యర్థమైన ప్రవర్తన. అయితే వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనిషికి దేవుడు ఏదైతే ఒక మనిషికి మాన్యువల్ ఇచ్చాడో దేవుడు, ఆ మాన్యువల్ ఏంటో అర్థమవుతుంది. ఆ ఆజ్ఞలు కనబడుతున్నాయి. నేను ఏది పోగొట్టుకున్నానో నాకు అర్థమవుతుంది. నేను ఏ విధంగా నా తల్లిదండ్రులు బాధ పెట్టానో ఆ గ్రహింపులోకి దేవుడు తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు వాక్యము చదువుతుండగా దేవాది దేవుడు ఆ వాక్యము నా పాదములకు దీపమై నేను వెళ్తున్న మార్గం నాకు చూపిస్తున్నాడు. ఒక గ్రహింపులోకి తీసుకువెళ్తున్నాడు. ఒకప్పుడు ఇష్టానుసారంగా జనాల్ని బాధ పెడితే అప్పుడు నాకు తప్పనిపించలేదు, కానీ ఈసారి వాక్యము ధ్యానిస్తుంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించును అనే మాటలు పలుకుతున్నాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే పోలీస్ స్టేషన్ నుంచి. హలో ఎల్విన్ బర్నబాస్ గారు, ఎక్కడ అర్జెంటుగా స్టేషన్ గారు అంటే నేను కొంచెం భయంతో వెళ్ళాను.
వాళ్ళు అడుగుతున్నారు పోలీసు వారు, ఏంటి నీ జీవితం మార్పు చెందిందంట, ఏంటి సంగతి అంటే, అవునండి మార్పు చెందింది. ఏమైనా నటిస్తున్నావు అంటే, లేదండి నటించట్లేదండి. ఏంటి ఏమైనా దాస్తున్నావు మా దగ్గర అంటే, లేదండి నేను చాలా తప్పులు చేశాను ఒప్పుకుంటాను, నేను నిజంగానే అప్పుడు చేశాను ఇప్పుడు ఏం చేయట్లేదు అంటే, అప్పుడు వారు ఒక మాట అడుగుతున్నారు, నీ జీవితం మారడానికి కారణం ఏంటి, ఈ విధంగా మార్పు చెందడానికి నేను ఎవరు ప్రభావితం చేశాను అడిగితే నేను ఒకటే చెప్పాను సమాధానం, ఏ ఒక్కరు కూడా ఈ పాడైపోయిన జీవితాన్ని సాధుపరచలేకపోయారండి. ఈ పాడైపోయిన జీవితాన్ని సాధుపరచగల సత్తా సామర్థ్యము నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. పాడైపోయిన వారిని బాగు చేయగల శక్తి ఆయనకు మాత్రమే. నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చినది ఏకైక రక్షకుడు యేసుప్రభువారు మాత్రమే అని. యేసుప్రభువారు అండి అని చెప్తే ఆయన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసే, ఆయన మాటలు నన్ను జీవింపచేసే బాబు అంటుంటే అప్పుడు వారు ఒక మాట మాట్లాడారు, దిస్ ఇస్ కాల్డ్ సాయి, దిస్ ఇస్ కాల్డ్ గాడ్ గ్రేస్, దిస్ ఇస్ కాల్డ్ గాడ్ గ్రేస్ అనే మాట వారి నోట ఎవరిని సాక్ష్యం పలికించాడు దేవుడు. ఇది కేవలం దేవుడి కృప అనే మాట పలుకుతూ న్యూస్ పేపర్లో ఇలా ఎక్కించారన్నమాట. ఏమనో తెలుసా, మతోన్మాది మనిషిగా మారని బాగానే రాశారు. ఆ తర్వాత మరో పేపర్లో ఏం రాశారు తెలుసా, పెట్టండి ఒకసారి, జూమ్ చేస్తామనియా, యేసుక్రీస్తు సన్నిధిలో మత మార్పులు కాదని పాడైపోయిన బ్రతుకు జీవితాల్లో కొడదామా చప్పట్లు గట్టిగా, వెలుగు నింపడమే చప్పట్లు కొట్టే గట్టిగా. ఇదిగో పాడైపోయిన చీకటి బంధకాల్లో ఏమండి బానిసలైపోయి వ్యసనాలకి నెమ్మది సమాధానం లేక ఉంటున్న స్థితిలో ఏ ఒక్కరు కూడా సాధుపరచలేకపోయారు. ఏ డాక్టర్లు టాబ్లెట్లు కూడా సాధుపరచలేకపోయారు. ఏ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా సాధుపరచలేకపోయారు. ఏ యొక్క ల్యాండ్ ఆర్డర్లు కూడా సాధుపరచలేకపోయాయి. ఏ ఒక్కరు కూడా సాధుపరచలేకపోయారు. మార్చింది, బాగు చేసింది, సాధుపరిచింది కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చీకటి బంధకాలున్న మా బ్రతుకుల్ని ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి నడిపించి ఆయన బలముతో నిలబెట్టారు దేవుడు. హల్లెలూయా. అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో బాప్తిసం పొందుకున్నాను. 2022 సంవత్సరం నుంచి దేవతి దేవుడు సాక్ష్య పరిచయ చెప్పి ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా మార్పు చెందానో ఒక కొత్త కోణంలో దేవుడు వాడుకోవడం మొదలు పెడుతున్నారు 2022 నుంచి ఈ రోజు ఇంకా ముందున్న రోజులు కూడా. అయితే ప్రేమైన దేవుని జనంగా ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. అక్టోబర్ 23, 2021 మునుపు నా జీవితం అంతా, ఆ ముందంతా శరీర అవయవాలన్నీ ఎంతగానో పాడైపోయిన జీవితం, బలహీనపడిపోయిన పరిస్థితులు, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు స్కానింగ్ చేపిస్తే ఎన్నెన్నో రోగాలు బయటపడుతూ ఏమండి శరీర అవయవాలన్నీ బలహీనమైపోయాయి. అయితే నేను పలుకుతున్నాను అక్టోబర్ 23, 2021 నుంచి ఈ రోజు 2026 ఏమండి ఏప్రిల్ ఎంతంది డేటు, 13వ తారీఖు. సమయం ఎంతేందో నాకు తెలియదు కానీ ఈ క్షణం వరకు ఈ శరీరం మీద స్కానింగ్, ఎక్స్రే ఏమీ పన్నివ్వకుండా ప్రతి చోట మోకాల మీద సాక్ష్యం చెప్పే శక్తి, బలము దేవుడు దయచేస్తా వచ్చారు. హల్లెలూయా. ఆయన మాటల్లోనే జీవం ఉంది. ఆయన మాటే బ్రతికించింది. ఆయన మాట స్వస్థత. ఎప్పుడో తెలుసా, అతిక్రమములు దాచిపెట్టకుండా ఎప్పుడైతే ప్రభువా నేను పాపినయ్యా, ఘోరాతి ఘోరమైన పాపిని అయ్యా, నన్ను మన్నించు బాబు, అనేక మార్లు నీ స్వరం వినపడుతున్నా తృణీకరించేవాడిగా ఉన్నానయ్యా అని ఏ ఒక్క తప్పిదములు దాచిపెట్టుకోకుండా ప్రతిదీ ఒప్పుకున్న తర్వాత ఏమండి నా హృదయం అంతా ఎంతో తృప్తితో దేవుడు నింపాడండి. ఆ తృప్తి నేను డబ్బులో దొరికాను కానీ ఆ డబ్బులో వెతికాను కానీ దొరకలా. ఆ డబ్బులో ఈ లోకపరమైన వ్యసనాల్లో వెతికాను కానీ అక్కడ దొరకలా. వ్యభిచార గృహాల్లో శరీర కోరికల దగ్గర వెతికాను కానీ అక్కడ దొరకలా. డాంబికమైన జీవితం దగ్గర వెతికాను కానీ ఏ గొప్పల్లో కూడా నాకు దొరకలేదండి. ఎప్పుడైతే దేవుడి విలువ తెలిసిందో ఆయన సన్నిధి విలువ నాకు తెలిసింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా ముందుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను దేవుని సన్నిధికి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. చప్పట్లు కొడతా ఒక్కసారి. ఆయన సన్నిధిలో మోక్ష మార్గానికి వెళ్ళే దారి ఉన్నది. ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది. మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో మా ఆత్మీయ తల్లిదండ్రులు కాదండి, అనేక మంది దైవజనుల్ని ఒకప్పుడు బాధ పెట్టిన జీవితమే నాది. వారు పడుతున్న ప్రయాస, వారు పడుతున్న ఏవండి ఆ పాటలు, వారు కాస్తున్న కన్నీరు గ్రహింపులేని జీవితాల్లో ఇదే నోటితో దైవజనుల్ని తిట్టిన బతుకు నాది.
ఈసారి ఈ కళ్ళతో దైవజనుల విలువ, వారు పడే ప్రయాస, వాళ్ళ కన్నీరు కాడుతూ వాళ్ళ శరీరాలను నలకొట్టుకుంటూ ఇతరుల కోసం వారు నశించిపోతున్నారు కదా, వారి కోసం నడుము కొట్టుకొని ప్రార్థన చేస్తున్న వారి గురించి ఏమండి అటువంటి దైవజనుల గురించి చూస్తున్నప్పుడు విలువ అర్థమైంది. మా ఆత్మీయ తల్లిదండ్రులకి ఒక బహుమానం ఇచ్చాను, అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటయ్యా నువ్వు ఇచ్చిన బహుమానం అంటే, మోకాళ్ళతో దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే గడుపుతున్న సమయం ఉందో మోకాళ్ళ దగ్గర నల్లబడిపోయి గుంతలు పడి చర్మం ఊడతా ఉండేదన్నమాట. ఆ చర్మాన్ని ఏం చేశానంటే ఒక చిన్న బాక్స్లో కలెక్ట్ చేసి మా ఆత్మీయ తల్లిదండ్రులకి బహుమానం ఇచ్చేలాగా దేవుడు బలముతో నింపుతా వచ్చారు. చప్పట్లు కొట్టి ఒకసారి హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ మారాలండి చేయదైన బ్రతుకు నుంచి దేవాతి దేవుడు ఈరోజు ఈ విధంగా ఈ పనికిరాని జీవితాన్ని మార్చి మలచి ఎవరి ఇతరులకు ఉపయోగకరంగా ఒక సాధనంగా ఈ వ్యక్తిని వాడుకుంటున్నాడు. ఇది కేవలము దేవుని యొక్క మహాకృప. ఒకప్పుడు నేనేమన్నంటే, నేనేమై ఉన్నానో ఇది నా లక్కు నాసుడి అన్నాను, నేనేమై ఉన్నానో ఇది నా స్కిల్ అన్నాను. కానీ ఇప్పుడు పలుకుతున్నాను, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుడి యొక్క మహాకృప. ఆయన ఇచ్చిన భిక్ష బట్టే నేను రోజు ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను. హల్లెలూయా. దీపం ఉన్నప్పుడే మన జీవితాల్ని సరి చేసుకుందాం. దీపం ఉన్నప్పుడే మన యొక్క ఇళ్ళని చక్క పెట్టుకుందాం. ప్రియమైన దేవుని మనిషి ఉన్నారా మా అన్నయ్యలు? ఒక్కసారి ఈ లోకము నన్ను ఏ విధంగా పాడు చేసిందో మీరు విని ఉన్నారు కదా. ప్రియమైన మనిషి దేవుణ్ణి మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోలేదు. లేఖనము సెలవిస్తుంది, యెహోవా మమ్మను మర్చిపోలేదు అని. ఓ ప్రియ మనిషి, అనేక మార్లు దేవుని సన్నిధిని నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు నాశనకరమైన మార్గంలో ఉంటుండగా, నువ్వు పాప బంధకాల్లో మునిగి తెలిగిపోతుంటుండగా యేసు నామాన్ని ఎరిగిన కొందరిని దేవుడు నీ దగ్గర తీసుకొస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను మర్చిపోలేదు, నువ్వు ఆయన మర్చిపోయేమో కానీ. నువ్వు యేసు ప్రభువుని ఎరగకపోయినా, క్రైస్తవ్యానికి సంబంధించిన జీవితం కాకపోయినా, పాడైపోతున్న నీ జీవితం దగ్గరికి పదే యేసు ప్రభువు ఎందుకు వస్తున్నారు తెలుసా? ఆయన మర్చిపోలేదు.